కీమో వర్కౌట్ కాకుంటే రేడియేషన్ ఇచ్చారు. ఇక మేము హోప్స్ పెట్టి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి 1 monthలో మాకు ట్రీట్మెంట్ మంచి జరిగింది. ఈ మందులు వాడిన తర్వాత ఆయనకు చాలా రిలాక్సేషన్ ఉంది. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఆల్రెడీ 1 time యూజ్ చేశారండి. ఆ 1 timeలోనే తనకి ఒక ప్లేస్లో ఉన్న గడ్డ అయితే కరిగిందని చెప్పడం జరుగుతుంది పేషెంట్. సో మనమైతే స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం ఇది ఎలాంటి క్యాన్సర్, మరి ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారో, మరి ఈ 1 monthలో వారి మాటల్లో అయితే విందాము ఎలాంటి చేంజెస్ వచ్చాయనేది. నమస్తే మ్యామ్, మీ పేరు? పరిణామం. ఎక్కడి నుంచి చూస్తున్నారు? నల్గొండ డిస్ట్రిక్ట్. ఓకే, పేషెంట్ ఎవరు మ్యామ్? హస్బెండ్. ఏం పేరుండి? నసీర్. ఓకే, ఏజ్ ఎంత ఉంటుంది? 39 years. 39 years. ఓకే, క్యాన్సర్ వచ్చి ఎన్ని రోజులైంది మేడం? ఇది ఏం క్యాన్సర్? అది సర్కోమా ట్యూమర్ అని అన్నారండి. ఓకే, అయితే చూయించాను. ఇంకా హాస్పిటల్ వెళ్తే అందులో కన్వర్ట్ అయింది క్యాన్సర్ లాగా అన్నారు. ఓకే, ఇది లాస్ట్ స్టేజ్ అని అన్నారు. ఓకే, 4th stage అన్నారు. వచ్చిన తర్వాత కీమో ఇచ్చారు. అది కీమో వర్కౌట్ కాకుంటే రేడియేషన్ ఇచ్చారు. ఇక మా ఇక్కడ కాదు వెళ్ళిపోయి అని అన్నారు. ఇక మేము హోప్స్ పెట్టి ఇక్కడికి వచ్చాము. ఓకే, వస్తే 1 monthలోనే 15 days తర్వాత ఆ ట్యూమర్ కరగడం స్టార్ట్ అయిందండి. ఓకే, మేడం గారు చెప్పారు 15 days తర్వాత దీనికి ప్రభావం ఉంటుందని. కరిగిందండి. ఎక్కడ ఏ ప్లేస్లో కరిగిందండి? అంటే నసల్లో నుంచి మౌత్లో. ఓకే, మౌత్లో ట్యూమర్ బయట కూడా వచ్చిందండి. ఓకే, ఆ బయట కూడా కరిగిందండి 1 timeకి. 1 timeకి. ఓకే, అయితే ఈయన కొద్దిగా స్ట్రాంగ్ లేకుంటే ఆయన 3 times ఇవ్వదు 2 times ఇవ్వండి అని అన్నారు డాక్టర్ గారు. దాని తర్వాత మళ్ళీ స్కానింగ్ చేయించుకురమ్మన్నారు. పెట్ ఇప్పుడైతే స్కానింగ్ చేస్తే మంచి కరిగిందని పెట్ స్కానింగ్లో మళ్ళీ కరిగిందని వచ్చిందండి. ఓకే, ఆ కరిగిందనే ఒక హోప్తోనే మీరు ఇక్కడికి అవునండి. ఓకే, మీరు ఇందాక చెప్పారు కదా 4th stage అని. అసలు ఈ 4th stage అని మీరు అంటే దాని గురించి భయపడుతున్నారా, లేకపోతే స్టేజెస్ గురించి డాక్టర్స్ ఏమైనా మీకు వివరించారా, ఎక్స్ప్లెయిన్ చేశారా? అంటే ఇప్పుడు 4th stage అని అంటే అందరికీ తెలుసండి, ఇక లాస్ట్ హోప్స్ అని ఎవరికైనా భయం అని ఉంటుంది. కానీ వాళ్ళు కూడా డాక్టర్ గారు చేతులు ఎత్తేసరికి మాకు ఇక ఏ ఆప్షన్ అనిపించలేదు. ఇక మేము కూడా ఇందులో యూట్యూబ్లో వీడియోస్ చూసాము. ఇక్కడ చాలా రేటింగ్స్ కూడా బాగున్నాయి. అందరి చూసిన తర్వాతనే మేము ఇక్కడ వచ్చినాము. వచ్చినసరిగా చూస్తే డాక్టర్ వాళ్ళు చెప్పిన విధానము అందరి చూసిన తర్వాత మాకు కూడా హోప్స్ పెరిగిందండి. బట్ ఇప్పుడు మీకు రియల్ గా హోప్ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ సగం తగ్గింది కాబట్టి ఇక్కడ ఒక ప్లేస్ పేషెంట్ కి చాలా ధైర్యం వచ్చేసింది. మేమైతే ఆప్షన్ వదులుకున్నామండి. ఇక ఏంది 4th stage లాస్ట్ చాలా మంది అన్నారు, డాక్టర్ గారు కూడా ఎత్తేసిరు చేతులు అని. కానీ ఆయన ఇక్కడికి వచ్చేసరికి 1 monthలో మాకు ట్రీట్మెంట్ మంచి జరిగింది. అసలు ఈ ప్రాబ్లం రావడానికి ఏదైనా కారణం ఉందా? ఆయన అగ్రికల్చరే కానీ అది ఎలా మాకు జెనెటిక్స్లో కూడా లేదండి. కానీ ఎలా వచ్చింది ఇప్పుడు అగ్రికల్చర్ ఫెర్టిలైజర్స్ అలా వచ్చిందని మేడం అంటున్నారు. ఓకే, ఈ 1 monthలో అయితే ఒక ట్యూమర్ అనే సైజ్ తగ్గింది కాబట్టి ఇది మనకి చాలా పెద్ద రిజల్ట్. రీజన్ అని అసలు ఈ 1 monthలో అలా జరగడం అనేది కూడా మీరు అక్కలే. కానీ ఆయన చాలా ఫేస్ చేసిందండి, కీమోకి రేడియేషన్కి దానికి పెయిన్కి చాలా ఫేస్ చేసి వచ్చిందండి. ఆయన చేసిన తర్వాత ఈ మందులు వాడిన తర్వాత ఆయనకు చాలా రిలాక్సేషన్ అనిపించింది. ఓకే, ఎవరు చెప్పారు మా మీ హాస్పిటల్ గురించి మీకు? చెప్పినా కానీ యూట్యూబ్లో చాలా వరకు చూసినామండి. చాలా మందికి మంచిగా అయినది కదా అనే ఉద్దేశంతో ఇక మాకు దగ్గరలో కూడా ఏదైనా మంచిగా చెప్తున్నారని చాలా మంది అన్నారు. అది యూట్యూబ్స్లో కూడా చూసినాం రివ్యూస్. చూస్తే చాలా మంది మంచిగా అయిందని అనేసరికి అదంటేనే వచ్చినామండి. సార్కి 1 monthలో మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. సో సార్కి మంచి రిజల్ట్ రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకేనా, మంచి జరిగాక మళ్ళీ ఒక వీడియోలో కలుద్దామండి. ఓకే, థ్యాంక్ యూ అండి.